వితరణ ప్రసాదం వితరణ జరుగుతుంది. వచ్చిన భక్తులకి ఎటువంటి అసౌకర్యం లేకుండా చలువ పందిలే వేసి వచ్చిన వారికి క్యూ పద్ధతిలో అన్న వితరణ జరుగుతుంది. తాగడానికి నీళ్ళ సౌకర్యం, పోలీస్ వారి సహకారంతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా వచ్చిన భక్తులకందరికీ క్యూ లైన్లలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది. ఈ ప్రసాదన ఈ హనుమాన్ జయంతి సందర్భంగా పోలీస్ వారి శాఖకి ఎంతో రుణపడి ఉండాలి. మనము ఎటువంటి అసౌకర్యం కలగకుండా వచ్చిన భక్తులకందరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్వామివారి దర్శనము మరియు అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో భక్తులకందరికీ సహాయ సహకారాలను అందిస్తూ ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా బయట 31 అడుగుల హనుమాన్ విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమం కానీ ఈరోజు ఉదయం 10 గంటలకు జరిగింది. దాని తర్వాత అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది. పూజా కార్యక్రమం జరుగుతుంది. ఏ కార్యక్రమమైనా మొదలుపెట్టింది ఆ కార్యక్రమం ఏ ఒక్కరి వల్ల కాదు, అందులోనూ ఇది భగవత్ కార్యం కాబట్టి ఈ కార్యక్రమానికి అందరూ కూడా పెద్దలే. అందులో ఆంజనేయ స్వామి అనుగ్రహం ఉంటే ఏ కార్యక్రమమైనా సాధిస్తాం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్మలత్వం ఇవన్నీ కూడా ఆంజనేయ స్వామిని పిలిస్తే వస్తాయని చెబుతారు. అటువంటి హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్పేటలో స్పెషల్ పూజా కార్యక్రమం జరుగుతుంది. ఈ పూజకి సహకరించిన దాతలు మరియు చేయూతనిచ్చిన అందరికీ హనుమాన్ అందరికీ కూడా ఆంజనేయ స్వామి సంపూర్ణ అనుగ్రహాన్ని, ఐశ్వర్యాన్ని, అనుగ్రహాన్ని కలిగించాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే మనం ముందే చెప్పుకున్నాం, ఆంజనేయ స్వామి సీతారాముని చూడడానికి వెతకడానికి వెళ్ళినప్పుడు సముద్రం వద్ద అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఈయన ఒక పక్కన కూర్చొని ఉంటాడు. అప్పుడు ఎవరు సముద్రం దాటగలరు అని అందరూ కూడా ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు జాంబవంతుడికి తెలుసు ఆంజనేయ స్వామి అంటే ఆంజనేయ స్వామి